హాయ్ ఫ్రెండ్స్. కొన్ని బ్రేకప్స్కి ఒఫిషియల్ ఎండింగ్ ఉండదు. నో మోర్ కాల్స్, లెట్స్ స్టాప్ టాకింగ్ అలాంటి డయలాగ్స్ కూడా ఉండవు. కానీ ఒకరోజు సడన్లీ మన మధ్య ఉన్న క్లోజ్నెస్ డిసపియర్ అయిపోతుంది. నేను అభి మధ్య కూడా అదే జరిగింది. ఫేర్వెల్ తర్వాత మా కాన్వర్సేషన్స్ ఆల్మోస్ట్ స్టాప్ అయ్యాయి. ముందు ఎవ్రీ మార్నింగ్ అతని గుడ్ మార్నింగ్ ఇడియట్ మెసేజ్తో రోజు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఫోన్ సైలెంట్గా ఉంటుంది. నోటిఫికేషన్ వస్తే ఆటోమేటికలీ అతనే అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ఓపెన్ చేస్తే ఇంకెవరో. ఆ ఫీలింగ్ చాలా పెయిన్ఫుల్. కొన్ని హ్యాబిట్స్ మన హార్ట్కి అడిక్షన్ లాంటివి. అభి కూడా నాకు అలానే అయిపోయాడు. మొదటి కొన్ని రోజులు నేను ఇంటెన్షనలీ బిజీగా ఉండడానికి ట్రై చేశాను. ఆన్లైన్ క్లాసెస్, అసైన్మెంట్స్, మ్యూజిక్, రీల్స్. కానీ నైట్ అయ్యేసరికి మైండ్ మళ్ళీ అతని దగ్గరకే వెళ్తోంది. ఒకరోజు లేట్ నైట్ నేను గ్యాలరీ ఓపెన్ చేశాను. ఆ ఓల్డ్ ఫోటోస్ కనిపించాయి. రెయిన్ డే సెల్ఫీ, చాయ్ షాప్ పిక్స్, బర్త్డే నైట్ టెర్రస్ ఫోటో. ఆ ఫోటోలో నేను నవ్వుతూ అతని వైపు చూస్తున్నాను. కానీ అప్పుడు నాకు తెలియదు ఆ స్మైల్ ఒకరోజు మెమరీ అవుతుందని. ఆ రాత్రి నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే కొన్ని పీపుల్ని మనం అఫీషియలీ లూజ్ అవ్వం, కానీ వాళ్ళు ఇక ముందులా మన వాళ్ళు కూడా కాదు. అదే హార్డెస్ట్ ఫీలింగ్. కొన్ని రోజుల తర్వాత మేఘనా నుంచి మెసేజ్ వచ్చింది, కెన్ వి మీట్ వన్స్. మొదట నేను వెళ్ళాలని అనుకోలేదు, కానీ చివరికి వెళ్ళాను. మేమిద్దరం సేమ్ క్యాఫేలో కలిశాం. ఈసారి ఆమె ఫేస్ కామ్గా ఉంది. పేనున్నా యాక్సెప్ట్ చేసినట్టు కనిపించింది. ఆమె స్మాల్ స్మైల్ చేసి అడిగింది, ఎలా ఉన్నావ్? నేను కూడా స్మైల్ చేసి బెటర్ అన్నాను. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్. తర్వాత ఆమె స్లోగా చెప్పింది, నేడు అభి మాట్లాడుకున్నాం. ఆ మాట విన్నాక నా హార్ట్ ఒక్కసారిగా హెవీ అయ్యాయి. ఇది కానీ ఈసారి ఫియర్ లేదు. ఆమె కంటిన్యూ చేసింది, అతనికి క్లారిటీ లేదు నిహారిక. అతను ఇద్దరిని జెన్యూన్లీ కేర్ చేశాడు, అందుకే ఎవ్వరినీ చూస్ చేయలేకపోయాడు. నేను సైలెంట్గా వింటున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు అభి బ్యాడ్ పర్సన్ కాదు, కేవలం కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఆమె స్మైల్ చేసి అన్నది, మేబీ మనిద్దరం రాంగ్ పర్సన్ని కాదు, రాంగ్ టైమింగ్ని ప్రేమించాం. ఆ మాట సంహౌ నాకు పీస్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను నా పెయిన్ని మాత్రమే చూస్తున్నాను, కానీ మనం ముగ్గురం కూడా హర్ట్ అయ్యాం. అంతే. ఆ రోజు తర్వాత నేను స్లోలీ మూవ్ ఆన్ అవ్వడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ వాక్స్కి వెళ్లడం స్టార్ట్ చేశాను. డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను. ఫ్రీలాన్స్ వర్క్ కూడా మొదలుపెట్టాను. స్లోగా నా లైఫ్ మళ్ళీ నాదిగా అనిపించడం మొదలైంది. ముందు ఎవ్రీ హ్యాపీ మూమెంట్ అభితో షేర్ చేయాలనిపించేది. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నాను. ఒకరోజు ఈవినింగ్ నేను మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాను. ఇయర్ఫోన్స్ పెట్టుకుని విండో బయట చూస్తున్నాను. సడన్లీ ఆపోజిట్ సీట్లో అభి కనిపించాడు. నా హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ అయింది. చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఫేస్ టు ఫేస్. అతను కూడా నన్ను చూసి స్లైట్లీ షాక్ అయ్యాడు. కొన్ని సెకండ్స్ ఆక్వర్డ్ సైలెన్స్. తర్వాత స్మాల్ స్మైల్. హాయ్. ఆ ఒక్క వర్డ్ ఎంత సింపుల్ అయినా ఎంత మెమరీస్ తీసుకొచ్చిందో. నేను కూడా స్మైల్ చేసి హాయ్ అన్నాను. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్. తర్వాత అతను అడిగాడు, ఎలా ఉన్నావ్? నేను నిజంగానే స్మైల్ చేస్తూ అన్నాను, బాగున్నాను. ఎందుకంటే ఈసారి అది ఫేక్ కాదు. అతను ఫ్యూ సెకండ్స్ నన్ను చూసి స్మాల్ స్మైల్ చేశాడు. నీ స్మైల్ మళ్ళీ వచ్చింది. ఆ మాట విన్నాక నా హార్ట్లో చిన్న పెయిన్ వచ్చినా ఈసారి పీస్ కూడా ఉంది. నేను కామ్గా అన్నాను, కొంచెం లేట్ అయ్యింది, కానీ వచ్చింది. మేమిద్దరం కొంతసేపు ర్యాండమ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇలాంటి స్మాల్ మెసేజెస్ ఎంత సింపుల్గా ఉన్నా అవి ఒక హోల్ ఫేజ్ని గుర్తు చేస్తోన్నాయి. ఒకప్పుడు ఆ చాట్స్ లేకుండా రోజు కంప్లీట్ అయ్యేది కాదు. ఇప్పుడు అవి మెమరీస్. అంతే. ఆ రాత్రి ఫస్ట్ టైం నేను చాట్ స్క్రోల్ చేస్తూ ఏడవలేదు,
కేవలం స్మైల్ చేశాను. ఎందుకంటే పెయిన్ స్లోలీ మెమరీగా మారుతోంది. కొన్ని రోజుల తర్వాత నేను నా ఫస్ట్ ఫ్రీలాన్స్ డిజైన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. క్లయింట్ చాలా అప్రిషియేట్ చేశాడు. పేమెంట్ వచ్చాక నేను లిటరలీ చైల్డ్లా హ్యాపీ అయ్యాను. ముందు అయితే ఈ న్యూస్ ఫస్ట్ అభికి చెప్పేదాన్ని, కానీ ఈసారి నేను మిర్రర్ ముందు నిలబడి నన్నే నేను అప్రిషియేట్ చేసుకున్నాను. గుడ్ జాబ్ నిహారిక అని అలౌడ్గా చెప్పుకున్నాను. ఎందుకో ఆ మూమెంట్ చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను నా హ్యాపీనెస్ని ఇంకొకరిపై డిపెండ్ కాకుండా ఫీల్ అవుతున్నాను. ఒకరోజు రెయిన్ పడుతోంది. నేను క్యాఫేలో అలోన్గా కాఫీ తాగుతున్నాను. అప్పుడే బ్యాక్గ్రౌండ్లో మనం కలిసి వినే సాంగ్ వచ్చింది. నా హార్ట్ ఒక్కసారిగా పాజ్ అయ్యింది. టట్టు అనిపించింది. ఆటోమేటికలీ అతను గుర్తొచ్చాడు. రెయిన్, కాఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ సడన్లీ నాస్టాల్జిక్. కానీ ఈసారి నేను బ్రేక్డౌన్ కాలేదు. కేవలం స్మైల్ చేశాను. ఎందుకంటే కొన్ని మెమరీస్ని ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు. అవి పెయిన్ఫుల్ చాప్టర్ నుంచి బ్యూటిఫుల్ చాప్టర్గా మారిపోతాయి. అంతే. కొన్ని వీక్స్ తర్వాత మేఘన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో కనిపించింది. అభి, మేఘన, ఇంకొంత ఫ్రెండ్స్ అందరూ స్మైల్ చేస్తున్నారు. ఆ ఫోటో చూసి నా హార్ట్లో టైనీ పించ్ వచ్చిన జెలసీ మాత్రం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫైనలీ యాక్సెప్ట్ చేశాను. కొన్ని పీపుల్ మన స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ కాదు, కానీ వాళ్ళు లేకపోతే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ కంప్లీట్ కాదు. అభి నా ఫస్ట్ లవ్ కాదు, నా ఫస్ట్ ఇమోషనల్ అటాచ్మెంట్, నా కంఫర్ట్ పర్సన్, నా సేఫెస్ట్ ఫీలింగ్. కానీ కొన్ని పీపుల్ మన జీవితంలో ఫరెవర్ ఉండడానికి రారు. వాళ్ళు మనకి లవ్ అంటే ఏమిటో, హార్ట్ బ్రేక్ ఎలా ఉంటుందో చెప్పగలవాళ్ళు. ఓ, సెల్ఫ్ వర్త్ ఎంత ఇంపార్టెంటో నేర్పించడానికి వస్తారు. అభి కూడా అలాంటివాడే. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక నేను మిర్రర్ ముందు నిలబడ్డాను. ఒకప్పుడు అదే మిర్రర్ ముందు నిలబడి అతని గురించి ఏడ్చాను. కాని ఈసారి నేను నన్నే చూసుకుని స్మైల్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నేను లోన్లీగా లేను. నాకు నేను ఉన్నాను. లైఫ్ నాకు ఒక విషయం నేర్పించింది. కొన్ని ప్రేమలు మనతో ఉండవు, కానీ మనల్ని కంప్లీట్లీ మార్చేస్తాయి. కొన్ని పీపుల్ మన చేతుల్లో ఉండరు, కానీ మన హార్ట్లో మాత్రం ఎప్పటికీ స్పెషల్గానే ఉంటారు. అదే రియల్ లవ్ కావచ్చు. హోల్డింగ్ ఆన్ కాదు, గుడ్ బై చెప్పినా వాళ్ళ హ్యాపీనెస్ కోరుకోవడం. ఇప్పుడు నేను అభిని మిస్ అవ్వను అని కాదు. కొన్ని సాంగ్స్ విన్నప్పుడు, రెయిన్ పడినప్పుడు, చాయ్ స్మెల్ వచ్చినప్పుడు ఇప్పటికీ అతను గుర్తొస్తాడు. కానీ ఆ మెమరీస్ ఇప్పుడు పెయిన్ కాదు, సాఫ్ట్ ఫీలింగ్. కొన్ని ప్రేమలు మనతో కలిసి చివరి వరకు రావు, కానీ మన జర్నీని బ్యూటిఫుల్గా మార్చి వెళ్తాయి. అవి ఇన్కంప్లీట్ అయినా మీనింగ్లెస్ కావు. ఇంతే ఫ్రెండ్స్, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు, ఒక ఎమోషనల్ గ్రోయింగ్ జర్నీ. కొన్ని పీపుల్ మనతో ఫరెవర్ ఉండకపోయినా వాళ్ళు నేర్పించిన ఫీలింగ్స్ మాత్రం జీవితమాంతం మనతో ఉంటాయి. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా ఇన్కంప్లీట్ లవ్ స్టోరీ ఉందా? కామెంట్స్లో చెప్పండి.